ఒక స్త్రీమూర్తులు ఈ మధ్య ఎక్కువ శాతంగా విన్న విషయం ఏంటంటే, నేను ఒక గురువునని మీరు వచ్చారు, అయ్యా మంచి పనులు నేను చేస్తూ ఉంటే ఈ రోజుల్లో చాలామంది బాగుపడుతున్నారు. మొన్న మా మేనకోడలు అమెరికా పోతావు బిడ్డాను వచ్చే ఏడాది అంటే ఆవిడకి వీసా వచ్చేసింది. నా నాలుక చాలా పవర్ఫుల్ అయ్యా, కొంచెం నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నాకు అన్నీ మంచి జరుగుతున్నాయి అని అంటే చాలా మంచిదమ్మా అని నేను అనాలి. అని నీవు అలానే ఉండు తల్లి, మంచిగా ఉండి నీ కారణ జన్మకి కారణం చేసుకొని కుటుంబాన్ని కాపాడుకో అని నేను అన్నాను. నేను మూర్ఖుడిని, ఇప్పుడు నేను మూర్ఖుడిని అయితే ఎట్లా అంటే, ఓహో ఈవిడ చెప్పిందంతా బాగా జరుగుతున్నాయా అంటే ఏదో శక్తి ఉంది, ఆ శక్తి ఏందో నేను కనిపెట్టాలి అని మీ జాతకం ఓపెన్ చేస్తాడు. ఇక ఏమని ఓపెన్ చేస్తాడు, నువ్వు ఎప్పుడు పుట్టావు, నీ చిత్రపటం, నీది ఇంకేదో వస్తువులో, నువ్వు వెళ్ళిన తర్వాత మట్టియో మశానమో ఏదో తీసుకుంటాడు. ఈ దృష్టిలు చేసే పనులు తీసి ఏం చేస్తాడు, నీ యొక్క వివరణ డెప్త్లో చూస్తాడు. ఓ ఎల్లమ్మ తల్లి ఉంది వీళ్ళకి ఆశీర్వాదం అంటే ఈ బిడ్డ నా దగ్గరకు వచ్చింది అంటే ఈవిడ ఎల్లమ్మ తల్లి ఈవిడ ఎంబడుంది, కానీ ఈవిడ వైపు ఎల్లమ్మ తల్లి ఉన్నట్టు తెలియదు. ఎందుకంటే నువ్వు భక్తురాలివే, నీకు కనబడితే ఇంకా దేవత కాదు, మీరు కాదు. కాబట్టి అమ్మ కనబడతలేదు, పరోక్షంగా కాపాడుతుంది. దేవతలు ఎప్పుడు పరోక్షంగానే కాపాడాలి, ఇది శాస్త్ర నియమం.